వినాయకలోని ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి పేద మధ్యతరగతి కుటుంబాల గర్భిణులకు వరప్రదాయనిగా నిలుస్తోంది. ఇక్కడ వైద్యులు తొలుత సాధారణ ప్రసవానికి ప్రయత్నిస్తారు. వీలు కాని పక్షంలో సిజేరియన్ చేస్తుంటారు. దీంతో ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రోగుల భద్రత, సేవల నాణ్యత, రికార్డుల నిర్వహణ తదితర అంశాల్లో ప్రమాణాలు మెరుగ్గా ఉండడంతో ఇటీవల హైదరాబాద్కు చెందిన HYM ఇంటర్నేషనల్ సంస్థ ISO ధృవీకరణ పత్రం అందజేసింది. నాణ్యమైన సేవలను పేదలకు అందించడమే లక్ష్యమంటున్న ప్రభుత్వ విక్టోరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉషా ప్రసాద్తో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. సామాన్య మధ్యతరగతి వరప్రదాయనిగా మారిన విక్టోరియా ఆసుపత్రి, ఇది గోసా ఆసుపత్రిగా పిలువబడే ఈ ఆసుపత్రి విశాఖ నడిబొడ్డున బుర్జిపేట సమీపంలో ఉన్నది. ఈ యొక్క ఆసుపత్రికి వస్తే సాధారణ ప్రసవం చేసి ఎంతో సంసిద్ధంగా పంపిస్తారు. అటువంటి ఆసుపత్రి ఇటీవల కాలంలో హైదరాబాద్కు చెందిన ఒక సంస్థ ఇప్పటికే ISO ప్రామాణిక సర్టిఫైడ్ కూడా చేసింది. అదేవిధంగా ఈ యొక్క ఆసుపత్రి గురించి సూపరింటెండెంట్ మనతో ఉన్నారు. ఈ ISO ప్రమాణాల గురించి ఏ విధంగా ఉంది ఆసుపత్రి యొక్క అభివృద్ధి, వాటి యొక్క అంశాలపై మనతో సూపరింటెండెంట్ మరిన్ని వివరాలు ఆవిడని అడిగి తెలుసుకుంటాం. మేడం, ఇటీవల కాలంలో హైదరాబాద్కి చెందిన ఒక స్టాండర్డ్ ISO సంస్థ ఒక ISO సర్టిఫికేట్ ఇచ్చింది. దీనికి గల కారణాలు ఏంటి? ఈ ఆసుపత్రి గల ఏ విధంగా ప్రామాణికంగా జరుగుతుంది? అంటే హైమ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ISO సర్టిఫికేషన్ కోసం మేము అప్లై చేసాం సో దట్ దే విల్ కమ్ అండ్ ఒక అసెస్మెంట్ చేసి హాస్పిటల్ తాలూకా స్టాండర్డ్స్ అసెస్ చేసి మేము డిజర్వ్ అయితే మాకు సర్టిఫికేషన్ ఇస్తామని మేము అప్లై చేసాము. దట్ సర్టిఫికేషన్ క్వాలిటీ మెయింటైన్ చేయడం అన్నది హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎస్పెషల్లీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మేము అప్లై చేస్తే దే కేమ్ అండ్ దే డెడ్ అసెస్మెంట్ అండి. అంతా మొత్తం సర్వే చేశారు హాస్పిటల్లో. వాళ్ళకి కొన్ని మెజరింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి క్వాలిటీ కేర్లో, అవన్నీ చెక్ చేశారు. సో దే ఫౌండ్ దట్ వీఆర్ అప్ టు ద మార్క్ అని అనుకొని సర్టిఫికేషన్ మాకు కలెక్టర్ ద్వారా ఇప్పించారండి. అంటే ఇటీవల కాలంలో గోసా ఆసుపత్రి అంటే కేవలము ఒక ప్రసవానికి, సాధారణ ప్రసవానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అలాంటి దీనికి స్పెషలైజ్డ్ వైద్యులు ఎవరైనా ఉన్నారా, లేదంటే కేర్ ఆఫ్ అడ్రస్గా మనం మారుతుంది ఆసుపత్రి? దాన్ని బట్టి ప్రామాణికాలు ఏ విధంగా ఉన్నాయి? అంటే ఇప్పుడు ఏంటంటేనండి, యాక్చువల్లీ ఇది పార్ట్ ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ అండి. ఇదివరకు మెటర్నిటీ హాస్పిటల్ కింద ఫేమస్ అండి డెలివరీస్ కోసం. కానీ ఇప్పుడు మేము ఆల్ గైనిక్ సర్జరీస్, లాప్రోస్కోపిక్ సర్జరీస్, హిస్ట్రోస్కోపీ అండ్ ఎండోస్కోపీ సర్జరీస్ అన్నీ చేస్తున్నామండి. విత్ ద హెల్ప్ ఆఫ్ DME గారు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు అండ్ కలెక్టర్ గారు, వీ కుడ్ ప్రొక్యూర్ ఎక్విప్మెంట్. అంటే దానికోసం అని కావాల్సిన ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేసి మాకు ఇప్పుడు ఆ స్పెషలిస్ట్ కూడా ఉన్నారు సార్ అండి. OBG స్పెషలిస్ట్, లాప్రోస్కోపీ ట్రైన్డ్ ఉన్నారు. అండ్ డెలివరీస్ ఆల్సో వీఆర్ డూయింగ్ అండి. మన మెయిన్ ఎయిమ్ ఇస్ టు గివ్ నార్మల్ డెలివరీ. నార్మల్ డెలివరీ చేయడానికి ఏం స్పెషలైజ్డ్ ఎక్స్పర్ట్స్ ఉండరు, మాకు OBG స్పెషలిస్టే చేస్తారండి. ఈ ఆసుపత్రికి పరంగా భవిష్యత్తులో కానీ ఇంకా ప్రామాణికంగా కానీ ఇంకా అభివృద్ధి చెందవలసిన కానీ టెక్నాలజీ కానీ ఇంకేమైనా అవసరమైన ఉన్నావా, లేదంటే ఇప్పటికున్న పడకలు సరిపోతాయా, లేదంటే వైద్యుల పరంగా ఏ విధమైన లోటుపాట్లు ఏమైనా ఉన్నాయంటారు? అంటే యాక్చువల్లీ మాకు OBG స్పెషలిస్ట్ సరిపోతారండి. మాకు ఒక SNCU అని స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ ఉందండి. అక్కడ ఓన్లీ 1 పీడియాట్రిషియన్ ఉన్నారండి. మేము ఆల్రెడీ DME గారికి రాసామండి. మాకు పీడియాట్రిక్ స్పెషలిస్ట్ అండ్ MCH బ్లాక్, మదర్ అండ్ చైల్డ్ బ్లాక్ అంటారండి, అది ఉంటే మెటర్నల్ అండ్ ఫీటల్ డెత్స్, నియోనేటల్ డెత్స్ తగ్గుతాయి. అంటే ఆబ్స్టెట్రిషియన్స్, పీడియాట్రిషియన్స్ ఒక దగ్గరే ఉండాలండి. అలాంటి MCH బ్లాక్ అదర్ ప్లేసెస్లో ఉన్నాయి. వైజాగ్లో మేము అడుగుతున్నామండి. పీడియాట్రిషియన్స్ కూడా ఉంటే మనకి బెనిఫిట్ అండి. అదిను ఇంకోటి ఏంటంటే మత్తు డాక్టర్స్ అంటారు, ఎనస్థీషియా వాళ్ళ కొరత కూడా ఉందండి. వాళ్ళకి కూడా మనం గవర్నమెంట్కి రాసి ఉన్నామండి ఫర్ ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ ఎనస్థిటిస్ట్ అండ్ పీడియాట్రిషియన్స్. ఇప్పటి వరకు అంటే ఎన్ని పడకలు ఉన్నాయి? యాక్చువల్ ఏంటంటే రోజువారీ ఎంతమంది వస్తుంటారు? అంటే అప్రాక్సిమేట్లీ ఇయర్లీ ఈ యొక్క ఆసుపత్రుల్లో ఎన్ని సాధారణ ప్రసవాలు జరుగుతుంటాయి? అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డెలివరీస్ అరౌండ్ 5,000 ఉంటుందండి, ప్లస్ ఆర్ మైనస్ యావరేజ్గా. మనకి డైలీ ఒక 30 to 35 అడ్మిషన్స్ ఉంటాయండి. మనకి 177 శాంక్షన్ బెడ్స్ ఉన్ను, కానీ ఇప్పుడు మనకి అవసరం కొద్దీ 250 బెడ్స్ని పెంచవలసి వచ్చిందండి. ఇప్పుడు హైదరాబాద్కు చెందిన సంస్థ మీ యొక్క పరిణామాలు, మీ యొక్క వర్క్ అపియరెన్స్ చూసి ISO స్టాండర్డ్ సర్టిఫైడ్ చేయడం పట్ల మీ యొక్క ఒపీనియన్? అంటే వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండి. మా ఎయిమ్ ఈజ్
టు ఆల్వేస్ ఇంప్రూవ్ క్వాలిటీ అండి. క్వాలిటీ లేకుండా మనం ఏం పని చేసినా దాని తాలూకా పాజిటివ్ ఎఫెక్ట్ ఉండదండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక పేషెంట్ వచ్చినప్పుడు హ్యాపీగా మళ్ళీ షీ షుడ్ గో బ్యాక్ హోమ్ అండ్ షీ షుడ్ ఫీల్ దట్ మనం ఆమెకి ఫుల్ కేర్ ఇచ్చామని. దట్ ఈస్ ఓన్లీ క్వాలిటీ అండి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్వాలిటీ. పరిస్థితి చూస్తే విక్టోరియా ఆసుపత్రి కేర్ ఆఫ్ అడ్రస్గా సాధారణ ప్రసవానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందని, అయితే సాధారణ కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా అది ముందుకు వెళ్తూ వైద్యుల పరంగా కానీ అనస్థీసియా సమస్యల పట్ల కానీ కొన్ని వైద్యుల కొరత ఉన్నా కూడా వాటిని ముందుకు వెళ్తూ దానిని అధిరోగించుకుంటూ ఏదైతే ఉన్నారో ఇక్కడికి వచ్చినటువంటి వారి యొక్క ఎప్పటికప్పటికీ కూడా వారి యొక్క వైద్యతను బట్టి కూడా వారి యొక్క సంరక్షణ బట్టి మేము కూడా ముందుకు ఉంటామని చెప్పి కూడా ఇక్కడ సూపరింటెండెంట్ మనతో చెప్పిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా హైదరాబాద్కి చెందిన సంస్థ ఐఎస్ఓ సర్టిఫికేట్ ఇవ్వడం పట్ల ఎంతో హర్షణీయమని కూడా ఆనందంగా ఉన్నట్టు కూడా ఇక్కడ సూపరింటెండెంట్ మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం.